ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము వ్యాఖ్యానము అనే అంశమునకు సంబంధించి 18వ ఎపిసోడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రెపిల్లంటే క్రీస్తు. ఆ గొర్రెపిల్లకు వివాహము జరగబోతుంది. ఇది దీనిలో ఉన్న సారాంశం. అందుకనే గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అని వ్రాయబడి ఉన్నది. ఈ విషయమును గురించి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది, కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహింపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇందు గొర్రెపిల్ల వివాహ మహోత్సవమును గురించి వ్రాయబడి ఉంది. గొర్రెపిల్ల అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో వ్రాయబడి ఉంది, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయనే క్రీస్తు. ఇక్కడ గొర్రెపిల్ల పెండ్లి కుమారుడు అని కూడా చెప్పబడి ఉంది. ఈ బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభువారు పెండ్లి కుమారుడు అని చెప్పుట జరిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో ఈ విషయం చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 28వ వచనము నుండి 28వ వచనము నుండి 30వ వచనం వరకు, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిని అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరం వినుడి స్నేహితుడు. ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని చెప్పాడు. ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను ఏమని చెప్పాడంటే, పెండ్లి కుమారుడు యేసు ప్రభు, నేను పెండ్లి కుమారుని స్నేహితుణ్ణి, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి అని చెప్పుట జరిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పెండ్లి కుమారుడు. అందుకనే పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయరు అని చెప్పాడు ప్రభు. తన పెండ్లి కుమారునితో పోల్చుకున్నాడు. క్రీస్తు కుమారుడు, సంఘము పెండ్లి కుమార్తె, వధువు. అందుకనే ఎఫ్సీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, క్రీస్తు వరుడు, సంఘము వధువు అనే విషయాన్ని ఎఫ్సీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పుట జరిగింది. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయము వచనములు
25వ వచనము నుండి 33వ వచనం వరకు ఈ వచన భాగాలన్నీ మనం చూసినట్లయితే క్రీస్తు భర్తగాను సంఘము భార్యగాను మనకు కనిపిస్తుంది. యోహాను సువార్తలు ఇంతకుముందు మనం చూచాం. ఆయన వరుడు, ఆయన పెండ్లి కుమారుడు. అందుకనే 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఏమంటాడంటే, కొరింథీ సంఘాన్ని క్రీస్తుకు ప్రదానము చేశాను అంటాడు, పరిశుద్ధమైన కన్యక వలె. చూడండి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. దేవుని బిడ్డలారా, ప్రదానం చేశాడు సంఘాన్ని. ఈ ప్రదానం చేయబడిన సంఘాన్ని తీసుకుపోవటానికి వస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరల నా యొద్ద ఉండుటకు నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతున్నాడు. ఇదే విషయాన్ని 1 దశలోని పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాల్లో పౌలు భక్తుడు స్పష్టంగా చెప్పాడు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు ఆ బోర శబ్దం వధువైన సంఘం వింటదన్నమాట. ఆ సంఘం ప్రభు దగ్గరికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడంటే, క్రీస్తు గొర్రెపిల్ల అయిన క్రీస్తు పెండ్లి చేసుకుంటాడు. ఇది చాలా గమనించవలసినటువంటి విషయం. ముందేం చేస్తాడంటే ఆ సంఘాన్ని తీర్పు తీరుస్తాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము ఎత్తబడిన సంఘాన్ని ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవుని నామానికి స్తోత్రం. ఈ 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మనకు ఎత్తబడిన సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడంటే పరలోకంలో తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చి బహుమానాలు ఇస్తాడు. బహుమానాలు ఇచ్చిన తర్వాత ఆ సంఘాన్ని వివాహం ఆడతాడు. గమనించారా? సంఘాన్ని పెళ్లి చేసుకుంటాడు. పెండ్లు అనగానే శరీర సంబంధమైన పెండ్లని మీరు అనుకోకూడదు, ఆత్మీయార్థం తీసుకోవాలి. ఆయన సంఘాన్ని వివాహం ఆడతాడని మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదివినాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము చూడండి, వాక్యములో వ్రాయబడి ఉంది 7వ వచనములో, ఆయన్ను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహింపరచదమని చెప్పగా వింటిని. దేవుని నామానికి స్తోత్రం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. పెండ్లంటే ఇక్కడ అక్షరార్థమైన పెండ్లి కాదు. పెండ్లిలో ప్రేమ ఉంటుంది, పెండ్లిలో సంతోషం ఉంటుంది, పెండ్లిలో సమృద్ధి ఉంటుంది, పెండ్లిలో జతపరచబడటం ఉంటుంది, పెండ్లిలో హక్కులు ఉంటాయి. అర్థమైందా? వివాహంలో ఎన్ని విషయాలు ఉంటాయండి? 5 విషయాలు. ప్రేమ, 1 ప్రేమ, 2 జతపరచబడుట, 3 సంతోషము, 4 సమృద్ధి, 5 హక్కులు. క్రీస్తు సంఘాన్ని పెండ్లాడుతున్నాడంటే ఈ 5 అనుభవాలను కలిగి ఉంటాడు సంఘంతో. అది పెళ్ళనగానే కొంతమంది శరీర సంబంధంలో ఇదేంటి దేవుడు పెళ్లి చేసుకోవటం ఏంటని అంటూ ఉంటారు. శరీర సంబంధులారా, నేను చెప్తున్నా వినండి. పెళ్ళంటే అక్షరార్థమైన పెళ్లి కాదు, ఇక్కడ ఆత్మీయార్థం తీసుకోవాలి. వివాహంలో ప్రేమ ఉంటుంది,
వివాహంలో జతపరచబట్టు ఉంటుంది, వివాహంలో సమృద్ధి ఉంటుంది, వివాహంలో సంతోషం ఉంటుంది, వివాహంలో హక్కులు ఉంటాయి. ఈ 5 అనుభవాల్ని సంఘంతో కలిగి ఉంటాడు యేసుప్రభు. దాన్నే గొర్రె పిల్ల వివాహము. ఈ 5 అనుభవాలతో ఉంటాం ఎత్తబడిన సంఘం క్రీస్తుతో. ఎంత ఆధిక్యత ఇస్తున్నాడో సంఘానికి. సంఘం ప్రత్యేకమైంది. ఆ సంఘానికి మంచి వస్త్రాలు కూడా ఇస్తాడంట. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవుని నామానికి స్తోత్రం. ఈ వధువుకి సన్నపు నార వస్త్రాలు ఇస్తాడంట. ప్రకాశము నిర్మలమైన అవి పరిశుద్ధుల నీతి క్రియలని వస్త్రాలతో సంఘం ఉంటుందట. అంత పవిత్రంగా ఉంటుందంట సంఘం. ఇక 9వ వచనం, మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. పెండ్లి విందు జరుగుతుంది, ఆ విందుకు పిలువబడిన వారు అంటే దేవదూతలు, పరలోకవాసులు, పాత నిబంధన భక్తులు, వీళ్ళందరూ ధన్యులని చెప్పటం జరిగింది. దేవుని బిడ్డలారా, గొర్రె పిల్ల వివాహ మహోత్సవము సంఘము ఎత్తబడిన తర్వాత వెంటనే 7 ఏండ్లు పరలోకంలో జరగబోతుంది. అందుకనే పాట ఉంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది, ఈ సువార్త మూయబడును, ఈ సువార్త మూయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. సంఘానికి అక్కడ పెండ్లి విందు, ఇక్కడ శ్రమలు విడవబడిన వాళ్ళకి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు ఈ ఎపిసోడ్లో మనం గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని గురించి ధ్యానించాం. అటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం ఉండాలని, ఎత్తబడే గుంపులో ఉంటేనే ఉంటామని, అటువంటి కృప కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయగలిగిన నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవమును గురించి చాలా వివరంగా తెలియచేసినందులకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆ వివాహ మహోత్సవంలో మేమందరం ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.